ఓం నమ శివాయ. మరో అద్భుతమైన కథతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకు. దయచేసి తన సందేహాన్ని నివృత్తి చేయమంటూ ఆయన భీష్ముడిని కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న కుక్కని చూసిన ముని దాన్ని తన చెంత ఉన్నించాడు. ఈ అనుబంధం ఇలా కొనసాగుతుండగా ఓ రోజు ఆ కుక్కని పులి పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న కుక్కను చూసి ముని దాన్ని తన చెంతనే ఉండనిచ్చాడు. ఈ అనుబంధం ఇలా కొనసాగుతుండగా ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంట పడింది. అంతే, ఆ పులి తన పంజా విసురుతూ కుక్కను బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగున పోయి ముని వెనక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండటం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కను పులిగా మార్చాడు. ఆ ఘటన చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారిన కుక్క జీవితం అక్కడి నుంచి సురక్షితంగా ఉందని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకు ఏనుగు దూసుకొచ్చింది. యథాప్రకారం పులి రూపంలో ఉన్న కుక్కను ఏనుగులా మార్చివేశాడు మునివరుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన పట్ల ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా బెబ్బులుగా మారిన కుక్క ఓ రోజు బోర విరుచుకొని అడవిలోకి తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంత శక్తి మరో జంతువు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది. మునివర్యులు నా మీద జాలి చూపారు కాబట్టి నన్ను అన్నిటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదైనా మునీంద్రుని చెరను పెడితే నా పరిస్థితి ఏంటి అని అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తలవంచాల్సిందే కదా అనుకుంది. అసలు ఆ మునీశ్వరుని చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదని పన్నాగం పన్నింది. కుక్క ఇలాంటి దుర్మార్గ యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్టు ముని ముందుకు వచ్చి కూర్చుంది. కానీ కుక్కను బెబ్బులుగా మార్చినవాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా మునీశ్వరుడు. ఎప్పుడైతే కుక్క మనసులో దురాలోచన పసిగట్టాడో వెంటనే తిరిగి దాన్ని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకు గడపసాగి. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే ఇలా వారి బుద్ధి చివరికి ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతను అనుసరించి పదవులు అందించాలి.